భారత కమ్యూనిస్టు పార్టీ రోడ్లను వెంటనే నశించాలి అధికారుల మొండి వైఖరి, నశించాలి అధికారుల మొండి వైఖరి. వేయాలి వెంటనే రోడ్లను, నిర్మించాలి కాలువలను వెంటనే, దిగి రావాలి అధికారులు వెంటనే, కార్పొరేటర్ నిర్లక్ష్య వైఖరి, నా పేరు జానిమియా, సిపిఐ పార్టీ ఖమ్మం నగర కార్యదర్శిని. ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి పడేటటువంటి వర్షాలకి 19వ డివిజన్ ప్రధానంగా 16వ డివిజన్ మధ్యలో 2017 నుంచి రహదారి లేకుండా ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. ఇంటి పనులు కడతా ఉన్నారు, కరెంటు బిల్లు కడతా ఉన్నారు, పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళ పట్ల ఎందుకో ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా మున్సిపల్ అధికారి గారి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. చూస్తే ప్రధానంగా ఈ రోడ్డు ప్రాంతం చూస్తే పిల్లగాళ్ళ స్కూల్కి పోయే పరిస్థితి లేదు, మహిళలు బయటికి పోయే పరిస్థితి లేదు. రోడ్డు మొత్తం వాటర్ జాబ్ స్టాగ్నెట్ అయిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజులు చూస్తే వర్షాలు వస్తూ ఉన్నాయి. ఆ వాటర్ ఆగినటువంటి వాటరు దోమలు అదేవిధంగా పురుగులు పడేసేసి వ్యాధులు వచ్చేటటువంటి ప్రజలకు వ్యాధులు వచ్చేటట్టుంది. ఈ ఇళ్లలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నగర పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందంగా వచ్చేసి పరిశీలిస్తా ఉన్నాం. ఈ తక్షణం పరిష్కారం కాకపోతే ప్రజాప్రతినిధులు అదేవిధంగా మున్సిపల్ అధికారులను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తక్షణం ఇది పరిష్కారం కావాలి, డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచాలా, అదేవిధంగా రోడ్లు కూడా వేయాలా. వేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఆఫీసు ముట్టడి కూడా చేస్తామని చెప్పి నేను సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాము. నా పేరు వరద నరసింహరావు, నేను సిపిఐ పార్టీ 1 ఏరియా కార్యదర్శిని. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ 19, 16 డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద నగర పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యల మీద పరిశీలన చేయడానికి నగర పార్టీ నాయకులు, కార్పొరేటరు, మా క్లైమేట్ గారు, ఉన్నటువంటి డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ రోడ్ల సమస్య మీద చూడటానికి రావడం జరిగింది. ఈ ఏరియాలో చూస్తే గత దాదాపు 5-6 సంవత్సరాలు బట్టి ఎంతోమంది ఇల్లు కట్టుకొని అంతా ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలో నివసించున్నటువంటి పరిస్థితి ఉంది. రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఈరోజు వాళ్ళు ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టుకొని సుఖం లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ గవర్నమెంట్కి మున్సిపాలిటీ ఎల్ఆర్సి పర్మిషన్లు అన్నీ కూడా లక్షల రూపాయలు ఈ ప్రాంతం నుంచి మున్సిపాలిటీకి కట్టినటువంటి పరిస్థితి ఈ ఏరియాలో ఉంది. 2 డివిజన్లు కలిపి కూడా ఇవాళ అనేక డబ్బు రూపంలో, అనేక ఎల్ఆర్ఎస్ రూపంలో మున్సిపాలిటీకి కట్టినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఈ వ్యవస్థని మెరుగుపరిచే విధంగా ఈ అధికారులు ఈ ఏరియాలో వ్యవహరించట్లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు ఈ వ్యవస్థ ఈ రోడ్ల మీద అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి అధికార పార్టీ కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ పరిస్థితికి వస్తే 19, 16 డివిజన్ల మధ్యలో ఉంది. మేము అటుపోతేనేమో మేడారు వెంకటేశ్వర్లో మాది 16 అని ఆ కార్పొరేటర్ అంటారు, ఇటు వస్తేనేమో శాంకూర్ వెంకట గారు మాది కాదని చెప్పి ఈయనంటారు. కాబట్టి ఈ 2 డివిజన్ల మధ్యలో ఇది కొట్టుమిట్లాడుతుంది. కాబట్టి దీన్ని వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి గారు కావచ్చు, అదేవిధంగా కమిషనర్ గారు కావచ్చు, ఈ స్థానిక అధికారులందరూ కూడా దీన్ని వెంటనే పరిశీలన చేసి రేపు రానున్న కాలంలో వర్షాకాలం, దీనివల్ల డెంగ్యూ, జ్వరం, చాలా మలేరియా వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు బయటకు కూడా రానటువంటి పరిస్థితి ఈ రోడ్లో చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మోకాళ్ళ లోతు నీళ్లు ఇండ్ల చుట్టూ చేరి అనేక ఇబ్బందులు, అనేక పాములు వచ్చి బయటికి రానటువంటి మహిళలు, ప్రజలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా ఈ కమిషనర్ కావచ్చు, మన మంత్రివారులు కావచ్చు, ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, దీన్ని వెంటనే రోడ్లు శాంక్షన్ చేసి, డ్రైనేజీలు శాంక్షన్ చేసి, కరెంటు లోపం కూడా ఉంది. ఈ అన్నింటినీ వెంటనే ఈ అధికారులు ఈ ప్రాంతంలో పరిశీలన చేసి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ మురికివాడల్లో ఉన్నటువంటి చెత్తను తీసి అక్కడ రోడ్లను నిర్మించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులను డిమాండ్ చేస్తాను. నా పేరు సరిత, 13వ నెంబర్ రోడ్డు శ్రీరామ్ నగర్ 13వ నెంబర్ రోడ్డు నివాసం. మాది 19, 16 2 డివిజన్లు కలిపి ఉందని అంటున్నారండి. ఒకళ్ళు 19వ డివిజన్కి ఏమో శాంకూర్ వెంకన్న గారు, 16వ డివిజన్కి మేడాల వెంకన్న గారు. వీళ్ళిద్దరికీ ఎన్నోసార్లు మా సమస్యని వాళ్ళ చెంతకి చేర్చాము.
కానీ వాళ్ళు ఏ విధమైన పరిష్కారము మాకు చూపించట్లేదు. కార్పొరేటర్స్ కే కాకుండా మినిస్టర్ గారికి ఇచ్చాము, మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము కంప్లైంట్స్, కానీ అందరు వచ్చి చూసారు కానీ పరిష్కారం అయితే మాకు దొరకలేదు. ఇలా రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఉండడం వల్ల మట్టి కూడా మా బజార్లో అందరం కలిసి మా డబ్బులతోటి మేమే, మా సొంత డబ్బులతోటి మేమే పోయించుకున్నాం అనమాట రోడ్డు అంతా. అలా పోయించుకున్నా కూడా మాకు ఈ నీళ్ళ బాధ తప్పట్లేదు. రోడ్డు మీద నడవలేకపోతున్నాం కాబట్టి మాకు రోడ్లు, కాలువలు, మాకు ఈ మురికి నీళ్ళు నుండి విముక్తి కలిగించేలాగా మాకు పరిష్కారాన్ని చూపియాలి. మా 9వ నెంబర్ రోడ్డు వాటర్, మురికి నీళ్ళు వాటర్ అన్ని మా ఇళ్ల మీదకే వస్తున్నాయండి. ఏది కొన్ని వందల ఇళ్లలో వాడుకునే నీళ్లు మా ఇళ్ల మీదకి వస్తున్నాయి. ఆ నీళ్ళన్నీ అసలు వాటి వల్ల దోమలు తయారయ్యి జ్వరాలు, పిల్లలకైతే ఎంత ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి కూడా తీసుకుపోవడానికి నీళ్ళలో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. బండ్ల మించి వెళ్తూ బండ్లు జారి కింద పడటం, చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఈ సమస్యకి పరిష్కారం చూపించమని అడుగుతున్నాం. ఈ మధ్యలో కురిసినటువంటి వర్షాలకు ఈ స్థానిక 16వ డివిజను లేదా 19వ డివిజను రెండు వార్డులకు జాయింట్ రోడ్డు. ఈ జాయింట్ రోడ్డు అనేక సంవత్సరాల నుంచి ఒక శిథిలావస్థలో, డ్రైనేజీ లేకుండా, ఉన్న డ్రైనేజీ పూడిపోయి ఈ డ్రైనేజీని శుభ్రం చేసే నాదులు లేడు. మున్సిపల్ వర్కర్స్ ఈ వైపు కన్నెత్తి కూడా చూసే పాపాన పోలే. ఇలా కార్పొరేటర్లో ఎవరి ఆధిపత్యం వాళ్ళు. నగరం 16, 19 తదితర డివిజన్లలో అనేక సమస్యలు ఇట్లనే ఉన్నాయి. వర్షాలు వస్తే ఇళ్లలో నుంచి రానటువంటి పరిస్థితి, సరైన డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోతే ఏమీ లేనటువంటి పరిస్థితి. వెంటనే రోడ్లు కూడా ఎప్పుడో కట్టినటువంటి ఇళ్ళు, వీటికి సరైనటువంటి రోడ్లు కూడా నిర్మాణం లేదు. కాబట్టి వెంటనే ఉన్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో అంటే వర్షం వచ్చినప్పుడే హడావుడి చేస్తున్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు దయచేసి వర్షం రానప్పుడు మీరు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడ నీళ్లు ఆగుతాయి, ఎక్కడ చేయాలనే దాని మీద చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండు. అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున కార్పొరేషన్ ఆఫీసుని ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.